పలాస టికెట్ పై గురిపెట్టారు ఒక యంగ్ డాక్టర్. వైసీపీ అవకాశం ఇస్తే ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుండడంతో ఛాన్స్ ప్లీజ్ అంటూ తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పాపులర్ డాక్టర్ టికెట్ ట్రయల్స్ తో సిక్కోలు సీన్ మారుతుందా? ఆయనకు ఛాన్స్ దక్కుతుందా? టికెట్ రేసులో డాక్టర్, సిట్టింగ్ ఏమో మినిస్టర్, పలాసలో హైలెస్సా. ఇన్నేళ్లు ప్రజల పల్స్ పట్టుకున్న డాక్టర్ రాజకీయాల నాడి పట్టాలనుకుంటున్నారు. ఎక్కడా పెద్దగా హడావిడి చేయకుండా తన ప్రొఫైలే ప్రధాన అర్హతగా సీట్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వైసీపీతో పరోక్ష అనుబంధం ఉన్న సిక్కోలు జిల్లా డాక్టర్ దుంపల వెంకట కిరణ్ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారని తెలియడంతో పలాస రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ కి ఏపీ ప్రోగ్రామ్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ దుంపల వెంకట కిరణ్. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో, దానికి పరిష్కార మార్గం చూపడంలో ఆయన కూడా కీలకంగా వ్యవహరించారు. పలాసకు చెందిన డాక్టర్ దుంపల మొదట ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించినా అక్కడ పార్టీ పేరాడ తిలక్ ని ప్రకటించడంతో అసెంబ్లీ సీటుపై గురిపెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకట కిరణ్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తోన్న విద్యావంతుడైన తనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరుకుంటున్నారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ దుంపలకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పార్టీ పెద్దలను ఇదివరకే కోరారు. దీనిపై ఆయన ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డిని కూడా కలిశారు. బలహీన వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు డాక్టర్ కి మద్దతు పలుకుతున్నాయని పార్టీ నాయకత్వ దృష్టికి తీసుకెళ్లారు ఆర్ కృష్ణయ్య. ప్రజల జీవన స్థితిగతులు తెలిసిన విద్యావంతుడైన డాక్టర్ వెంకట రవికిరణ్ కి అవకాశం ఇస్తే ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్తాయంటున్నారు కృష్ణయ్య లాంటి నేతలు. పలాస నియోజకవర్గంలో మత్స్యకార ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నా తర్వాత కాళింగ, యాదవ సామాజిక వర్గాలున్నాయి. 2019లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు సీదిరి అప్పలరాజు. అదృష్టం కలిసొచ్చి మంత్రి కూడా అయ్యారు. అయితే రచ్చ గెలిచినా మంత్రి సీదిరి ఇంట గెలవలేకపోయారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. పలాస వైసీపీలో గ్రూపులు సీదిరి అప్పలరాజుకు తలనొప్పిగా మారాయి. అనుచరుల వ్యవహారాలు కూడా మంత్రికి అపనిందలు తెచ్చిపెట్టాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన్ని మార్చాలంటూ పార్టీలోనే కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ దుంపల వెంకట రవికిరణ్ పలాస టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పలాసలో ఎప్పుడూ ఎవరూ వరుసగా రెండోసారి గెలవలేదన్న సెంటిమెంట్ ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో గెలిచిన సీదిరి మరోసారి టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చిన అధిష్టానం పలాస విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కేడర్ ఎదురు చూస్తోంది. ఇదే సమయంలో టికెట్ రేసులో యువ డాక్టర్ దూసుకురావడంతో పలాసలో పార్టీ సామాజిక సమీకరణాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ పెరుగుతోంది.